వసుధ 95వ భాగం. నిహిత్ కూడా తల్లిదండ్రుల వద్దనే ఉండిపోయాడు. వసుధ కోరిక ప్రకారం అందరూ తమ బిజినెస్లను పూర్తిగా వైజాగ్కు షిఫ్ట్ చేసుకునే పనిలో పడిపోయారు. గోపాల్ గారు స్కూల్ని తెలిసిన వారికి లీజుకి ఇచ్చేశారు. సీతారాం గారు పొలం పనులు ఉండటంతో భార్యను అక్కడే వదిలేసి మొదటిసారిగా ఒంటరిగా ఊరు వెళ్ళిపోయాడు. కోడలి కోరిక ప్రకారం కొడుకుతో కలిసి ఉండటం కోసం ఏర్పాట్లు చేసుకోవటానికి. మరోవైపు గోపాల్ లక్ష్మి దంపతులు ఎక్కడ వసుధ తన నిర్ణయం మార్చుకుంటుందోననే ఉద్దేశంతో చకచకా పెళ్లి ఏర్పాట్లు కూడా చేయటం మొదలుపెట్టారు. పెద్దలంతా పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటే వసుధ మనసు తెలిసిన నందు ఎక్కువగా హడావిడి చేయొద్దు, సింపుల్గా ఏదైనా గుడిలో పెళ్లి చేసుకుని ఆ తరువాత రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి తమ పెళ్లి రిజిస్టర్ చేయించాలి అనుకుంటున్నాను అని చెప్పాడు నందు. నందు మాటలు విన్న శాంతి గారు, అదేంట్రా అలా అంటున్నావు? నీ పెళ్లి మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాను నేను. నువ్విలా సింపుల్గా గుడిలో పెళ్లి చేసుకుంటాను అనటం ఏం బాగోలేదురా అన్నారు. తల్లి మాటలు విన్న నందు, నన్ను క్షమించమ్మా, దయచేసి నా నిర్ణయాన్ని కాదనకు. పెళ్లి పేరుతో ఊర్లో అందరినీ పిలుస్తారు మీరు. వచ్చిన వాళ్ళు పెళ్లికి పిలిచారు కాబట్టి వచ్చామా, నోరు మూసుకుని పెళ్లి చూసి భోంచేశామా వెళ్ళిపోయామా అన్నట్లుగా ఉండరు. ప్రపంచంలో ఎక్కడా జరగని వింత ఏదో ఇక్కడ జరుగుతుంది అన్నట్లుగా గుసగుసలాడుకోవడం మొదలు పెడతారు. గురువింద గింజకు తన కింద ఉన్న నలుపు కనిపించదు అని ఊరందరి మచ్చలను ఎత్తి చూపించిందట. అలా వాళ్ళ ఇంట్లో ఉండే సమస్యల గురించి పట్టదు, కానీ పక్కవాడిని అవకాశం వస్తే చాలు ఆడిపోసుకోవడానికి సిద్ధంగా ఉంటారమ్మా. కాబట్టి వాళ్ళందరినీ పెళ్లికి పిలిచి వాళ్లకు ఒక ఎంటర్టైన్మెంట్ లాంటి న్యూస్ నేను ఇవ్వదలుచుకోలేదు. అందుకే పెళ్లికి ఎవరిని పిలవద్దు, కేవలం సింపుల్గానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా అంటే నేను వాళ్ళకు భయపడ్డానని కాదమ్మా. ఇప్పుడిప్పుడే వసుధ తనకి తగిలిన గాయాల నుండి మెల్లిగా కోలుకుంటుంది. అలాంటి సమయంలో వారంతా వచ్చి ఆమె బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా ఆమెను ఇంకాస్త బాధ పెట్టే విధంగా మాట్లాడతారమ్మా. వారందరి మాటలు విని ధైర్యంగా నిలబడే శక్తి, ఓపిక వసుధలో లేవమ్మా. వసుధలోని సహనం ఇప్పటికే చచ్చిపోయింది. ఇంకా ఇంకా అంటే సహించలేదమ్మా. కాబట్టి దయచేసి నువ్వు ఈ పెళ్లికి ఇలా అందరినీ పిలవాలి అని, పెద్దగా చెయ్యాలి అనే ఆలోచనలు మానుకోండి అన్నాడు నందు. నందు మాటలు విన్న శాంతి గారు, ఒక్కగానొక్క కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాలని ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండటంతో తన ఆశలన్నింటినీ నీరుగార్చేశాడని కొడుకుపై కోపం వస్తున్నా కోడల సంతోషం కోసమే కదా. ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు చాలు, మరోసారి ఎలాంటి కష్టం ఆమెను దరిచేరకుండా చూసుకోవాలి. కాబట్టి తనని బాధించి ఈ పెళ్లి పెద్దలెవరూ నాకు అవసరం లేదు. నా కొడుకు కోడల సంతోషం నాకు ముఖ్యం. నువ్వు కోరుకున్నట్లుగానే సింపుల్గా గుడిలో పెళ్లి జరిపిద్దాం నాన్న అన్నారు శాంతి గారు. అప్పటి వరకు తల్లి ఎక్కడ ఒప్పుకోదు అని భయపడిన నందు ఆమె ఒప్పుకోవటంతో ఒక క్షణం రిలీఫ్గా ఫీల్ అవుతూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ శాంతి గారిని పట్టుకుని గిరగిరా తిప్పేశాడు. రేయ్ కన్నా, కళ్ళు తిరుగుతున్నాయిరా, కిందకి దించు. నీకు కాబోయే పెళ్ళాన్ని ఎత్తుకొని తిప్పరా బాబు, నీకు దండం పెడతాను అంటూ ముద్దుగా కొడుకును కసురుకున్నారు శాంతి గారు. తల్లి మాటలు విన్న నందు సైడ్ స్మైల్ ఇస్తూ, దానికి చాలా టైం ఉందమ్మా అంటూ తల్లిని కిందకి దింపేసి అక్కడి నుండి నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఓవైపు పిన్ని బాబాయ్, మరోవైపు అత్తమామలు, అన్నలు, జాను అంతా కలిసి పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. ముగ్గురు పిల్లలు తమ తల్లిదండ్రులకు బట్టలు సెలెక్ట్ చేయటంలో పడిపోయారు. నిశాంత్, నిహిత్ ఇద్దరిని తీసుకుని షాపింగ్కి వెళ్ళి తల్లికి నందుకి బట్టలు తనే తీసుకొచ్చింది. పిల్లలు కూడా పెళ్లి పెద్దలుగా మారి పెళ్లికి కావాల్సిన షాపింగ్ మొత్తం పూర్తి చేశారు. వీరంతా ఈ పనిలో ఉండగానే వసుధ శిఖరను కలిసి ఆమెకు ఎన్నో విధాలుగా నచ్చచెప్పి రుద్రని పెళ్లి చేసుకోవటానికి ఒప్పించింది. వసుధ అంతలా నచ్చచెప్పటం, పైగా రుద్ర అంటే తనకు కూడా ఇష్టం ఉండటంతో రుద్రని పెళ్లి చేసుకోవటానికి శిఖర ఒప్పుకుంది. శిఖరను ఒప్పించిన వసుధ ఎంతో సంతోషంగా ఇంట్లో వాళ్ళందరికీ శిఖర రుద్రని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది అనే విషయం చెప్పింది. శిఖర పెళ్లికి ఒప్పుకుంది అనే విషయం తెలిసిన వెంటనే లక్ష్మి గారు, గోపాల్ గారు వసునందుల పెళ్లితో పాటు రుద్ర శిఖరాల పెళ్లి కూడా చేయాలని భావించారు. అనుకోవటమే తడువుగా వీళ్ళ పెళ్లికి కూడా ఏర్పాట్లు చేశారు. కారణం, రుద్ర కూడా నందులాగే గుడిలో పెళ్లి చేసుకుని ఆపై రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పటంతో శిఖర పరిస్థితి తలుచుకునే రుద్ర అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని అర్థం చేసుకున్న గోపాల్, లక్ష్మి గారు కూడా రుద్ర ఇష్ట ప్రకారమే వాళ్ళ పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారు. రుద్ర నిర్ణయం విన్న నిషి, అబ్బా, మరోసారి నేను వెళ్ళి ఇప్పుడు షాపింగ్ చేయాలా అంటూ తలపట్టుకుంది. ఏమైంది రాక్షసి, అలా తలపట్టుకున్నావు అంటూ తల మీద ఒకటేశాడు రుద్ర నవ్వుతూ. ఇప్పటికే వారం రోజులుగా అమ్మా నందుల పెళ్లి కోసం షాపింగ్ అని రోజు బయట తిరిగి తిరిగి అలసిపోయాను మామ. నాకు కూడా ఓపిక లేదు. ఇప్పుడు నీ పెళ్ళికి కూడా నేను ఎక్కడ నుండి షాపింగ్ చేసేది?
అంది నిషి గొణుగుతూ. నిషి మాటలు విన్న ఇంట్లో వాళ్ళంతా నవ్వుతూ ఉంటే రుద్ర మాత్రం, ఓ పెద్ద పొడి చేసేదానిలాగా నా పెళ్లి చేయిస్తానంటూ పెద్ద పెద్ద భారీ డైలాగులు కొట్టావు. వెళ్ళు, ఇప్పుడు పెళ్లి షాపింగ్ చేసి అన్నీ కొనుక్కుని వచ్చేసరికి నీ దోల తీరిపోతుంది. ఇంకోసారి డైలాగులు వదిలేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని వదులుతావు అంటూ నిషిని ఆట పట్టించాడు రుద్ర. షాపింగ్ అంటే ఈ నిషికి ఒక లెక్క. నిషి అంటే మాటలు మాత్రమే కాదు, చేతలని కూడా నేను ప్రూఫ్ చేస్తాను. నీ పెళ్లి పెద్దని నేనే. అప్పుడు చెప్పినట్లుగానే ఇప్పుడు కూడా నేనే నీ పెళ్లి పెద్దగా మారి అన్ని పనులు పూర్తి చేస్తాను. అమ్మమ్మ, తాతయ్యలు, మామ, అత్త మీరెవరూ మామ పెళ్లి ప్లానుల్లో హెల్ప్ చేయాల్సిన పని లేదు. నేను ఒక్కదాన్నే చేసుకోగలను అంది నిషి. నిషి మాటలు విన్న రుద్ర, ఆహా, పోవే, ఒక్కదానివే చేస్తానంటున్నావుగా, పోయి చెయ్యి, నేను కూడా చూస్తాను ఏ మేరకు చేస్తావో అన్నాడు. హలో మాస్టారు, అంత ఎటకారం అక్కర్లేదు, నేను చేస్తాను. కాకపోతే చేసిన దానికి బదులుగా నిన్ను ముప్పతిప్పలు పెట్టకుండా ఊరుకుంటాను అనుకుంటున్నావా ఏంటి అంది నిషి కళ్ళెగరేస్తూ. అమ్మా రాక్షసి, ఏం పిట్టింగ్ పెడతావే బాబు, ముందే చెప్పి తగలడు. అదేదో నాకు ఓకే అయితే నీ చేత పెళ్లి పనులు చేయించుకుంటాను, లేదంటే డ్రాప్ అయిపోతా. అసలే నువ్వు రాక్షసివి. వసు ఇలాంటి రాక్షసిని ఎలా కన్నావే తల్లి. నా పాలట యమదూతలా దాపురించింది ఇది. ఏదో ఒకరోజు అది చేసే పనులకు నా హార్ట్ ఆగిపోతుంది అన్నాడు రుద్ర కంగారుగా. అవేం మాటలు మావా, అలా మాట్లాడుతావు. నేను మరీ పైకి కనిపించే అలాంటి పనులు ఏం చెయ్యనులే, కానీ నా పెళ్లి పనులన్నీ నువ్వే దగ్గరుండి చేయాలి. ఎవరు ఎలాంటి పని చేయటానికి వీల్లేదు. నువ్వు ఒక్కడివే అన్నీ నాకు నచ్చినట్లుగా చేయాలి. ఈ డీల్కు నువ్వు ఒప్పుకుంటే నీ పెళ్లి పనులన్నీ నేను పూర్తి చేస్తాను అంది నిషి నవ్వుతూ. నిషి మాటలు విన్న రుద్ర నవ్వుతూ, బంగారం, నువ్వు నా పెళ్లి పనులు చేసినా చేయకున్నా మేనమామగా నీ పెళ్లి చేసే బాధ్యత నాదేరా. కాబట్టి నువ్వు పెళ్లి పనులు చేస్తేనే చేస్తాను అనే డౌట్ నీకు రానివ్వకు అంటూ నిషి తలపైన ఒక్కటేశాడు రుద్ర. రుద్ర మాటలు విన్న నిషి, ఆహా మామ, నాకు తెలీదా నీ గురించి, నీ ప్రేమ గురించి ప్రత్యేకించి చెప్పాలా? మా చిన్నతనం నుండి ప్రతి సీన్లోనూ మీరే మాకు తోడుగా ఉన్నారు. అలాంటప్పుడు నా జీవితంలో జరగబోయే ఇంపార్టెంట్ అకేషన్ పెళ్ళి, దాన్ని మీరు ఎలా మర్చిపోతారు అంది నవ్వుతూ. నిషి మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరికీ కూడా నిషిలో మరో వసుధ కనిపించింది. వసుధలాగే నిషి కూడా ప్రతి విషయాన్ని ఎంతో తీక్ష్ణంగా గమనిస్తుంది అనే విషయం వాళ్ళకి అర్థమైంది. దాంతో అందరూ ఎంతగానో సంతోషించారు. ఇక నిషి సంతోషంగా నందు వసుధల పెళ్లితో పాటు రుద్రాశిఖరల పెళ్లికి కూడా షాపింగ్ చేసే పనిలో పడిపోయింది. దాదాపు 15 రోజుల్లోపే పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు ఆ కుటుంబ సభ్యులంతా. అంతా ఎదురు చూస్తున్నట్లుగా పెళ్లి రోజు రానే వచ్చింది. ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి తూతూ మంత్రంగా పెళ్లి జరిపించాలనుకోలేదు. కాబట్టి పెళ్లి పనులన్నీ సాంప్రదాయబద్ధంగా జరిపించాలనుకున్నారు. పెళ్లి రోజున అన్ని తమే అయ్యి పెళ్లి పెద్దలుగా నిషి, నిశాంత్ ఇద్దరు తల్లిని పెళ్లి కూతురిని చేసే పనిలో పడిపోయారు. నిషి, నిశాంత్ ఇద్దరూ కలిసి ఎంతో శ్రద్ధగా తల్లిని పెళ్లి కూతురుగా అలంకరించారు. పెళ్లి కూతురు అలంకరణలో వసుధను చూస్తూ ఉంటే ఇంట్లో ఎవ్వరికీ నోట మాట రాలేదు. వసుధ నందుల పెళ్లి సవ్యంగా జరగబోతుందా? వసుధ సీజన్ 2 కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.